హలో అండి. అందరికీ నమస్కారం. నా పేరు సంధ్య. నేను నా ఎర్లీ ప్రెగ్నెన్సీ సింప్టమ్స్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా విమెన్స్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే, ఒకవేళ వాళ్ళకి ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఏమేమి సింప్టమ్స్ ఉంటాయో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో హెల్ప్ అవుతుంది. సో, ఇది నా సెకండ్ ప్రెగ్నెన్సీ. నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మిస్‌క్యారేజ్ అయింది. మళ్ళా 2 ఇయర్స్ తర్వాత నాకిప్పుడు పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. అయితే నాకు స్టార్టింగ్ నుంచి ఏమేమి సింప్టమ్స్ ఉన్నాయి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ రాకముందు నుంచి అవన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి నేను అన్నీ నోట్ చేసుకున్నాను. డే 6th నుంచి నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేయడం స్టార్ట్ చేశాను. నాకెప్పుడు పాజిటివ్ వచ్చింది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను. అలాగే ఏమేమి సింప్టమ్స్ నాకున్నాయి అవన్నీ కూడా నేను షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి నాకు లాస్ట్ పీరియడ్ 22nd February 2026 లాస్ట్ మంత్ ఫిబ్రవరిలో వచ్చింది. దాని తర్వాత లాస్ట్ పీరియడ్ తర్వాత నేను ఓవ్యులేషన్ ట్రాకింగ్ చేస్తున్నాను అనమాట. అంటే నేను ఓవ్యులేషన్ టెస్ట్ కిట్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేసి ఎల్హెచ్ హార్మోన్ ఎంతవరకు ఉంది అది కూడా చెక్ చేస్తున్నాను. అలాగే నేను ఫోలికల్ స్టడీ స్కాన్ కోసం కూడా వెళ్తున్నాను. నేను కొన్ని మంత్స్ నుంచి ఓఐటీఐ ట్రై చేస్తున్నానంటే ఓవ్యులేషన్ ఇండక్షన్ అది చేస్తూ ఫోలికల్ స్టడీ చేస్తూ, అంటే ఎగ్ ఎలా గ్రో అవుతుంది, ఏ రోజు ఎగ్ రిలీజ్ అవుతుంది, ఇవన్నీ ఆ స్టడీలో స్కాన్లో తెలుస్తుందన్నమాట. సో అలా నేను ఓవ్యులేషన్ స్టడీ చేసుకుంటూ నేను ట్రై చేస్తున్నాను కన్సీవ్ అవ్వడానికి. బట్ ఒకసారి మిస్‌క్యారేజ్ అయిన తర్వాత నాకు పీరియడ్ ఇర్రెగ్యులర్ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత అదొక స్టోరీ, నేను వేరే వీడియోలో దాని గురించి అంతా వివరంగా చెప్తాను. అయితే నేను ఓవ్యులేషన్ స్కాన్ కోసం వెళ్ళాను March 10th. ఆల్రెడీ నాకు 16 days లేట్ అయిపోయాయి. March 9th ఫస్ట్ వెళ్ళాననమాట. March 9th ఈవినింగ్ చూస్తే 16th డే ఓవ్యులేషన్ పీరియడ్ వచ్చిన తర్వాత 16th డే అనమాట. ఆ రోజు చూస్తే March 9th 16th డే స్కాన్లో నాకు ఎగ్ 19x16 mm కనిపించిందనమాట రైట్ ఓవరీలో. లెఫ్ట్ ఓవరీలో వచ్చేసి చిన్న చిన్న ఎగ్స్ అనేవి ఉన్నాయి. అవేమి డామినెంట్ ఫాలికల్ కాదు. ఏదైతే పెద్దగా అవుతాయో వాటిల్లో డామినెంట్ ఏది ఉంటుందో అది రిలీజ్ అవుతుందన్నమాట. అయితే ఆ రోజు 9th March 16th డే ఆ రోజు నాకు ఎగ్ రిలీజ్ అవ్వలేదు. డాక్టర్ చెప్పింది ఇంకా ఎగ్ అక్కడే ఉంది, సో రిలీజ్ అవ్వచ్చు ఈరోజు నైట్ రేపటి లోపల. సో రిలేషన్షిప్ మెయింటైన్ చేయమని చెప్పారు. సో నేను నెక్స్ట్ డే 10th March అంటే 17th DPO 17th డే ఆఫ్టర్ పీరియడ్ వచ్చిన తర్వాత 17th డే అనమాట. ఆ రోజు మార్నింగ్ నాకు ఓవ్యులేషన్ అనేది జరగడం జరిగింది. అంటే నాకు ఓవ్యులేషన్ వచ్చేటప్పుడు నాకు సిమ్టమ్స్ తెలుస్తాయి. లైక్ నాకు చాలా పెయిన్ ఉంటుందన్నమాట. అండ్ సేమ్ అదే పెయిన్ తోటి అదే డే అక్కడ ఒకవేళ నేను వెళ్ళి స్కాన్ చేయించుకుంటే ఆ స్కాన్లో కూడా నాకు ఓవ్యులేషన్ అనేది తెలిసిపోతుంది, ఎగ్ రిలీజ్ అయినట్టు డాక్టర్ చెప్పారనమాట. అయితే ఈసారి మాత్రం నేను ఎగ్ రిలీజ్ అయిన టైంకి నేను వెళ్ళలేదు స్కాన్కి. 10th Marchకి నాకు పని ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో స్కానింగ్ అయితే చేయలేదు. స్కానింగ్ చేయకుండానే నేను ఎట్లా కన్ఫర్మ్ చేసుకున్నానంటే ఓవ్యులేషన్ 10th Marchకి అయినట్టు. నాకు వచ్చిన పెయిన్ ఇంకా అదర్ సిమ్టమ్స్ని బట్టి నాకు ఓవ్యులేషన్ అని కన్ఫర్మ్ అయిపోయింది. సో 10th March మార్నింగ్ నాకు ఓవ్యులేషన్ అయిందనమాట. ఆ రోజు నాకు ఇంకా రైట్ సైడ్ ఎక్కువగా పెయిన్ కంటిన్యూ అయింది. ఒక డే అంతా కొంచెం తక్కువైందనమాట. అయితే సో 10th March అప్పటి నుంచి నెక్స్ట్ డే నుంచి నేను కౌంట్ చేసుకుంటే 11th March నుంచి కౌంట్ చేసుకుంటే 1 DPO నుంచి స్టార్ట్ అవుతుందనమాట. అంటే ఓవ్యులేషన్ అయిన తర్వాత రోజు నుంచి లెక్క పెట్టుకుంటే మనకి 14th డేన రెగ్యులర్గా పీరియడ్ వస్తుంది. ఒకవేళ రెగ్యులర్ సైకిల్ అయితే కొంతమందికి లేట్ కూడా అవ్వచ్చు. సో నేను అలా కౌంట్ చేసుకుంటున్నాను. 6 days అనమాట. 6 days ఓవ్యులేషన్ అయిన తర్వాత 6th డే నుంచి నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కిట్ ట్రై చేశానమాట. యూరిన్ శాంపిల్, మార్నింగ్ యూరిన్ శాంపిల్తో. బట్ ఇట్ ఈస్ టూ ఎర్లీ, అది చాలా తొందర అనమాట. 6th DPO నుంచి ఏమీ తెలీదు. ప్రెగ్నెన్సీ యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చే అవకాశమే లేదు. ఒకవేళ 8 DPO 9 DPO అంటే కొంతమందికి మేబీ ఎర్లీ ఓవ్యులేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళకి పాజిటివ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. నేను కూడా హోప్ పెట్టుకుని నాది ఓవ్యులేషన్ లేట్ అయింది, అయినా కానీ నేను 6th DPO నుంచి స్టార్ట్ చేశాను. నాకు తెలుసు ఇది నెగిటివ్ వస్తుంది, అయినా కూడా నేను అలాగే ట్రాక్ చేశాను అనమాట. 6th
7th, 8th, 9th డిపిఓ ఈ 4 డేస్ నెగటివ్ వచ్చింది. అయితే నా దగ్గర అర్లీ ఈజీ ఎట్ హోమ్ అని ఎర్లీ డిటెక్షన్ కిట్ ఉంది, ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్. దాంతోటి నేను ట్రై చేస్తాననమాట. అది నెగటివ్ రావడంతో నేను ఇంకా 4 డేస్ నేను ట్రై చేస్తాను. నా దగ్గర ఉన్న 4 కిట్స్ కూడా అయిపోయాయి. ఇంకా కిట్ లేకపోతే నేను 10th డే ఏం చేశానంటే ప్రెగా న్యూస్, అలాగే సర్లే ట్రై చేద్దాం, ప్రెగా న్యూస్తో అసలు అయితే రాదు పాజిటివ్ ఇంత తొందరగా. అది ప్రెగా న్యూస్ అంత ఎర్లీ డిటెక్ట్ చేయదు. కొంచెం నేను రీసెర్చ్ చేసి అవన్నీ చూసిన దాంట్లో అలాగే తెలిసిందనమాట, అది అంత ఎర్లీగా డిటెక్ట్ చేయదని. అయినా కూడా ఎందుకో నాకు మనసుకు అనిపించింది ట్రై చేద్దామని. ఇంకా నేను ప్రెగా న్యూస్ డిటెక్షన్ కిట్ తెప్పించుకుని ట్రై చేశానఅనమాట. సో ఆ రోజున నాకు పాజిటివ్ వచ్చింది. ఒక హల్కా లైన్, అంటే కొంచెం లైట్గా నాకు లైన్ వచ్చింది. ఇక్కడ ఉంది లైన్, కాకపోతే కొంచెం లైటింగ్ వల్ల కనపడట్లేదు అనమాట. సో ఈ లైన్ ప్రోగ్రెషన్ అని తర్వాత చెప్తాను. దానికంటే ముందు సిమ్టమ్స్ ఏమేమి ఉన్నాయో ఆ సిమ్టమ్స్ నేను చెప్తాను. నాకు ఓవులేషన్ అయింది 10th మార్చ్కి, అంటే 17th డే, నా పీరియడ్ వచ్చిన 17 డేస్కి నాకు ఓవులేషన్ కన్ఫర్మ్ అయింది 10th మార్చ్న. అక్కడ నుంచి 1 DPO నుంచి 5 DPO దాకా నాకు ఏమేమి సిమ్టమ్స్ వచ్చేసి కొంచెం నీరసంగా, ఇంకా అబ్డామినల్ పెయిన్, పొత్తి కడుపు నొప్పిగా ఉండడం, ఒకవైపు కుడివైపు నొప్పి రావడం, ఈ సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. దీని తర్వాత ఇంకా ఈ ఓవులేషన్ అయిన ఫస్ట్ డే నుంచి 5 డేస్ దాకా ఇలా ఉంది. ఓవులేషన్ అయిన 5th డే 6th డే నుంచి నాకు కొంచెం సిమ్టమ్స్ చేంజ్ అవుతున్నాయి అనమాట. ఒకటి పొత్తి కడుపు నొప్పి ఎక్కువ అవుతుందన్నమాట, ముందు కంటే ఎక్కువ కావడం. బ్లడ్ స్పాటింగ్ అయితే నేను ఏం చూడలేదు, యూజువల్లీ వెరీ రేర్, కొంతమందికి మాత్రమే స్పాటింగ్ అనేది కనపడుతుంది ఇంప్లాంటేషన్ అయిన టైంలో. నాకైతే అదేం స్పాటింగ్ ఏం కనపడలేదు. నేను అబ్జర్వ్ చేశాను 5th డే నుంచి ఏమైనా స్పాటింగ్ కనపడుతుందేమో అని. ఓన్లీ నాకు నొప్పిగా ఉండడం, వికారంగా అనిపించడం, నీరసంగా అనిపించడం, ఈ సిమ్టమ్సే నేను చూసాను అనమాట. దాని తర్వాత ఏమైందంటే 6th డే నుంచి నేను సిమ్టమ్స్ నోట్ డౌన్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. 6th to 9th DPO నాకు నెగిటివ్ రిజల్టే వచ్చింది. బట్ నాకు ఏమేమి సిమ్టమ్స్ ఉన్నాయంటే, లక్షణాలు ఏమున్నాయో అవన్నీ నేను షేర్ చేసుకుంటాను అనమాట. ఓవులేషన్ అయిన దగ్గర నుంచి కామన్గా ఉన్నాయి ఏంటంటే వికారంగా ఉండడం, నీరసంగా ఉండడం, తల తిప్పడం, పొత్తి కడుపు నొప్పి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. 7 DPO నుండి ఒక న్యూ సిమ్టమ్స్ యాడ్ అయింది. ఏంటంటే అది నేను అంతగా గుర్తుపట్టలేదు. కొంచెం నాకు ఎక్కువగా అక్కడ ఎండలు ఉండడం వల్ల నేను ఏం చేశానంటే ఆ రోజు ఏసీ ఆన్ చేసుకుని పనిచేస్తున్నాను అనమాట ఇంట్లో. ఆ టైంలో నాకు తెలియకుండా ఒకలాంటి కెమికల్ స్మెల్ లాగా అనిపిస్తుంది అనమాట. నా నోస్ చాలా స్ట్రాంగ్గా ఒక కెమికల్ స్మెల్ లాగా పీలుస్తున్నట్టు అనిపించింది. నాకు భయం వేసింది, ఒకవేళ ఏసీ ఏమన్నా దాని నుండి ఏమైనా కెమికల్ లీక్ అవుతుందా ఏంటన్నట్టు భయపడి నేను ఏసీ ఆఫ్ చేసేసాను అనమాట. నేను ఇంకా ఆ భ్రమలోనే ఉండిపోయాను 7th డేని కూడా. సో 7th DPOబి అలాగే స్మెల్ వస్తుంది నాకు, 8th DPOలో కూడా అలాగే స్మెల్ వస్తుంది. సిమ్టమ్స్ సేమ్ కంటిన్యూ అయినమాట. ఊరికే నీరసం అయిపోవడము, కళ్ళు తిరగడము, అబ్డామినల్ పెయిన్ ఉంది, మళ్ళా కొంచెం వామిటింగ్ అయితే నాకు అనిపించలేదు, కానీ వికారంగా మాత్రం అనిపించింది. ఆ స్మెల్ని బట్టి ఒకలాంటి కెమికల్ స్మెల్, నా ముక్కులోనే ఏదో కెమికల్ ఉన్నట్టుగా నాకు స్మెల్ అనేది మాత్రం బాగా వచ్చింది. సో చెప్పాను కదా 7-8 DPO ఈ టైం నుంచి నాకు ఆ స్మెల్ అనేది స్టార్ట్ అయింది. అయితే నేను అడిగాను ఇంకా మా హస్బెండ్ని కూడా, నీకేమైనా స్మెల్ వస్తుందా, నాకు ఎందుకో ఏదో కెమికల్ లీక్ అయినట్టుగా స్మెల్ అనిపిస్తుంది, ఏసీ నుండి అయితే కాదు కదా అలా డౌట్ అడిగితే అతనేమనలేదు, తనకేమీ స్మెల్ రావట్లేదు అన్నాడు అనమాట. సో నేను ఇంకా అంతగా దాని మీద దృష్టి పెట్టలేదు, నాకు అనిపించలేదు, నాకు అసలు తట్టను కూడా తట్టలేదు అనమాట మైండ్లో ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమా అని. 9 DPO కూడా సేమ్ అలానే అనిపించింది. అయితే నేను 9 DPO దాకా టెస్ట్ చేస్తే నెగిటివ్ వస్తుంది కదా, 10 DPOకి నేను టెస్ట్ చేస్తే నాకు మార్నింగ్ యూరిన్ శాంపిల్తో లైట్గా పాజిటివ్ అనేది వచ్చింది. నేను ఏం చేస్తాను, మార్నింగ్ యూరిన్ శాంపిల్తో లైట్గా పాజిటివ్ వస్తే అంటే ఇంకా నమ్మలేకపోయాను అనమాట. ఇంకా ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత గమనిస్తే అక్కడ కూడా నాకు స్ట్రాంగ్గా నోస్లో స్మెల్ అనేది రావడం జరిగింది. అప్పుడు నాకు ఇంకా డౌట్ వచ్చింది ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమే అని. తర్వాత నేను ఆఫ్టర్నూన్ కూర్చోలేకపోయాను అనమాట, ఆఫీస్లో ఉండలేక నాకు ఇంకా చిరాకు వచ్చేసి ఒకలాగుండి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ యూరిన్ శాంపిల్తో నేను టెస్ట్ చేస్తే ఇది కూడా నాకు పాజిటివ్ వచ్చింది.
దాని తర్వాత నేను ఒకవేళ ప్రెగాన్యూస్ కిట్ ఏమైనా రాంగ్ ఫాల్ట్ రిజల్ట్ ఇస్తుందేమో అని నేను ఐనో ప్రెగ్నెన్సీ టెస్ట్ కూడా చేశాననమాట. ఇది 2 కూడా నాకు లైట్ పింక్ కలర్ పాజిటివ్ లైన్‌లు వచ్చినాయి. ఇక్కడ లైటింగ్ వల్ల మీకు అంతగా కనపడకపోవచ్చు. అయితే ఇంకా 10 డీపీఓ నాకు కన్ఫర్మ్ అయింది ప్రెగ్నెన్సీ అని. అయినా కూడా నాకెందుకో మనసులో భయంగా ఉండి నేనేం చేశాను, ఇంకా ఆ రోజు నుంచి ఆఫీస్కి వెళ్ళడం మానేశాను. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ ఉన్నాననమాట. ఇంకా దాని తర్వాత నెక్స్ట్ డే ఇంకా నేను నెక్స్ట్ డే మళ్ళా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేశాననమాట. ఇంకొక యూపీటీ నాకు ఇది ఇంకొంచెం హల్కా పాజిటివ్ వచ్చిందంటే, ఇంకొంచెం లైట్గా బేబీ పింక్ కలర్లో. మళ్ళీ 12 డీపీఓ ఇంకొంచెం పాజిటివ్ లైన్ పెరుగుతూ ఉందన్నమాట. అలా 13 డీపీఓలో ఇంకా పెరుగుతూ లైన్ అనేది డార్క్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇంకా నేను ఇవన్నీ తర్వాత చూపిస్తాను. అయితే నాకు 10th డే కూడా సిమ్టమ్ సేమ్ అలాగే ఉందన్నమాట. 10th డీపీఓ నుంచి కూడా సేమ్ సిమ్టమ్స్, తల తిరగడం, కడుపు నొప్పి, ఇంకా ఒకలాగా నీరసం అయిపోవడం, స్మెల్ ఏమో ఒకలాంటి కెమికల్ స్మెల్ నోస్లో రావడము అలా అనిపించింది. ఇంకొకటి ఏంటంటే నాకు ఆకలి ఎంత తిన్నా కానీ, ఇప్పుడే కడుపు నిండా తిన్నా కానీ కొంతసేపటి తర్వాత నాకు ఆకలి అనేది ఇంకా ఎక్కువ అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ నాకు ఉన్నాయన్నమాట. అయితే నాకు ఒక్కొక్కసారి పీరియడ్ రాకముందు పిఎంఎస్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. నేను ఒకవేళ అలాగేమో అనుకున్నాను. అయితే కొంచెం డిఫరెంట్ అనిపించింది. ఏంటంటే ఈసారి ఎక్కువగా నీరసం అయిపోవడము, కొంచెం స్ట్రాంగ్ నోస్ స్మెల్ అనేది ఇది కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి నాకు కంపల్సరీ ఇది ప్రెగ్నెన్సీ సిమ్టమే అనిపించింది అనమాట. సో ఇంకా అలా ఈ సిమ్టమ్స్ అన్నీ నేను 5 డీపీఓ 6th డీపీఓ నుంచి స్టార్ట్ చేసి ఇప్పటిదాకా నేను కంటిన్యూస్గా ఈ సిమ్టమ్స్ అన్నీ నేను చేశాను అనమాట. ఒకరోజు నాకు ఈ లైన్స్ అనేవి క్లియర్గా అవ్వడం జరిగింది. నేను చూపిస్తాను ఒక్కొక్క లైన్ ఎలా అనిపించిందని. ఫస్ట్ వచ్చేసి 10th డీపీఓ, ఇది 10 డీపీఓ లైన్ స్టార్ట్ అయింది. 11th డీపీఓ, 12 and 13 డీపీఓ ఇలా పెరుగుతూ 14th డీపీఓ కూడా చెక్ చేశాను నేను. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 సార్లు 2 శాంపుల్ తోటి. 15th డీపీఓ, 16 and 17th డీపీఓ నిన్న కూడా చెక్ చేశాను. ఈరోజు నాది 18th డీపీఓ అనమాట. మీరు చూడొచ్చు ఇలా క్లియర్ లైన్. ఓకే. అయితే నేను ఇంకా నాట్ ఎస్టర్డే 2 days బ్యాక్ 14th డీపీఓన వెళ్ళి డాక్టర్కి కలిసాను. డాక్టర్స్కి ఈ టెస్ట్ అన్నీ చూపించిన తర్వాత ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేశారు. అయితే నేను బీటా హెచ్సిజీ కూడా చేశాను. ఐ థింక్ డే 12 or డే 13 చేస్తే 86 MUL ఎంతనో దరిదాపుల్లో అంతగా వచ్చిందనమాట. దాంతో కూడా కన్ఫర్మ్ అయింది ఇంకా నేను ప్రెగ్నెంట్ అని. సో దాని తర్వాత ఏమైందంటే నేను డాక్టర్ని విజిట్ చేశాను 14 డీపీఓన. ఇంకా డాక్టర్ నాకు ఏం చేశారంటే కొన్ని బ్లడ్ టెస్ట్లు ప్రిస్క్రైబ్ చేశారు, అలాగే యూరిన్ టెస్ట్ కూడా. ఇంకా నేను ఆ టెస్ట్లన్నీ చేయించుకున్నాను, రిపోర్టులు కూడా వచ్చినాయి. ఇంకా డాక్టర్ నాకు ప్రొజెస్ట్రాన్ 10 mg మార్నింగ్ ఇంకా ఈవినింగ్ 2 సార్లు వేసుకోమని ఓరల్లీ ప్రిస్క్రైబ్ చేశారు. ప్రొజెస్ట్రాన్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రెగ్నెన్సీ గ్రోత్లో. ఇంకా అలాగే ఇంకొక టైప్ ఆఫ్ ప్రొజెస్ట్రాన్, ఒక జెల్ బేస్డ్ మెడిసిన్ ఉంటుంది, అది వజైనా నుండి ఇన్సర్ట్ చేసుకోవడానికి అనమాట. అదొకటి రాసిచ్చారు, ఎవ్రీ నైట్ అది ఇన్సర్ట్ చేయమని. బేబీ గ్రోత్కి సపోర్ట్ అవ్వడానికి ప్రొజెస్ట్రాన్ లెవెల్ చాలా ఇంపార్టెంట్. ఇంకా దాని తర్వాత నాకు అల్ట్రాసౌండ్ అంటే పైనుంచి స్కాన్ చేశారు స్టమక్ మీద నుంచి. అయితే బేబీ ఏం కనపడలేదు. స్కాన్ ఎందుకు చేశారు ఎంత ఎర్లీలో అంటే, నాకు ఓన్లీ 4 weeksే అయినా కూడా ఇందులో ఏం కనపడదు. అయినా కూడా చెక్ చేయడం ఎందుకు చేశారు అంటే, ఒక్కొక్కసారి ఏమవుతుంది మనకు ప్రెగ్నెన్సీ మన ఫాలోపియన్ ట్యూబ్లో కూడా రావచ్చు. అది వచ్చి గర్భాశయంలో అతుక్కోకుండా ఫాలోపియన్లో పెరిగితే మాత్రం అది రిస్క్ అనమాట, మిస్క్యారేజ్ అయిపోతుంది, కెమికల్ ప్రెగ్నెన్సీ అవుతుంది. అది రూల్ అవుట్ చేయడం కోసం ఏం చేశారంటే, స్కాన్ చేసి చూస్తే ఫాలోపియన్ ట్యూబ్లో అయితే బేబీ కనిపించలేదు, అలాగే యూటరస్లో కూడా చూస్తే యూటరస్లో కూడా బేబీ కనిపించలేదు అనమాట. ఇంకా డాక్టర్ ఏం చెప్పారంటే,
ఇంకా సిక్స్త్ వీక్లో రమ్మన్నారు. అంటే ఏప్రిల్ 4న నాకు 6th వీక్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఆ రోజున రమ్మన్నారు మళ్ళీ రీస్కాన్ చేయడం కోసం. సో నేను మళ్ళీ ఏప్రిల్ 4కి వెళ్తాను 6th వీక్న. ఇంకా ఆ రోజు ఒకవేళ దేవుని కృప వల్ల బై గాడ్స్ గ్రేస్ అక్కడ బేబీ కనిపించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే హార్ట్ బీట్ కూడా రావాలని కోరుకుంటున్నాను అనమాట. మీరందరూ కూడా నా కోసం ప్రేయర్ చేయండి. ఐ నో ఈ రిజల్ట్ కోసం మేబీ చాలామంది ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారో. సో మీ అందరూ కూడా ప్రెగ్నెంట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో కనుక యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగే నేను మరిన్ని వీడియోస్ క్రియేట్ చేస్తాను నా ప్రెగ్నెన్సీ జర్నీలో. వేరే ఎవరైనా విమెన్స్కి ఉపయోగపడవచ్చు అనమాట. అందుకోసం థ్యాంక్ యూ.